రేవంత్ రెడ్డి గారి పరిపాలన ప్రజలకు చాలా బాగుంది. ప్రతిపక్షాలకు బీజేపీకి బీఆర్ఎస్కు మనసున పడతలేదు, నిద్ర పడతలేదు, కడుపు ఉడుకుతుంది వాళ్ళకు. ఎందుకు ఉడుకుతుందంటే మళ్ళీ ముఖ్యమంత్రి అయితే రేవంత్ రెడ్డి మేము ఎక్కడ ప్రజలకు దూరం అవుతామని చెప్పి వడ్లు కొనుగోలు కేంద్రాలలో 80% వడ్లు కొనుగోలు కేంద్రాలు కంప్లీట్ అవుతున్నాయి. ఇందిరమ్మ ఇండ్లు వస్తున్నాయి. మొన్న ఒక బాల్కసుమన్ ఒక వీడియో మాట్లాడారు చూసిరుగా సార్. ఏమని మాట్లాడు? ప్రజలను రెచ్చగొడతాడు, రైలు పట్టాలు కొయ్యిర్రి, రైలు బొమ్మ అనేది సింగరేణి భవన్ గాలబెట్టుర్రి. గవేనా బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడేది? ఒక దళిత ప్రజాప్రతిని, ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే చేసాడు, గట్లా మాట్లాడచ్చా? కేటీఆర్ కానీ మరి హరీశ్రావు కానీ ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉంటే ఆయన అట్లా చేస్తే ఇది తెలంగాణ ఉద్యమం కాదు. ఊకే ప్రజలు స్పందించారు. ఏమంటుండే ఆయన? రోడ్ల మీదకి రైతులు వస్తలేరు కాబట్టి రైలు పట్టాలు కోయిర్రి, లేకపోతే బస్ భవన్ కాలబెట్టుర్రి, లేకపోతే రైల్వే భవన్ కాలబెట్టుర్రి. ఇది ప్రజాస్వామ్యం సార్. అట్లా చేస్తే ఊకోరు. ప్రజలు తిరగబడి తంతారనే భయం ఉన్నది వాళ్ళకి. నిజంగా రైతులకు కష్టాలు సుఖాలు ఏందనేది తెలుసు. ఒకప్పుడు 15 కిలోలు 12 కిలోలు కట్ చేసిరు సార్ బీఆర్ఎస్ గవర్నమెంట్లో. ఇవాళ దాదాపు 250 ఒక కిలో, కిలో అటు ఇట్లా ఆయన చేసిన గుణం ఇంకోళ్ళకి చెప్తాడు. ఆయన చేసింది కదా అదే పద్ధతి. ఆయన చేసిన పద్ధతి వీళ్ళు చేస్తారని ఆయన బొమ్మపడతాడు. అంతే తప్ప ఏం లేదు. 500 ఇత్తురు కదా సార్, మా ఊళ్ళోనే పడుతున్నాయి, ఇంటింటికి పడతాయి సన్నవాట్లు వచ్చిన వాళ్ళకు. మీరు మా ఊర్లోకి అయితే చూపిస్తాం. బ్యాంకులు ఎన్ని పడుతున్నాయి, ఎన్ని సన్నవాట్లు వండిచ్చారు, ఎంత కూడా చూపిస్తాం. 2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత రేవంత్ రెడ్డిది, కాంగ్రెస్ గవర్నమెంట్ది. రాహుల్ గాంధీ మాట నిలబెట్టుకున్నాడు మా ముఖ్యమంత్రి. రైతు బంధు కూడా ఇచ్చేకాడికి ఇచ్చింది కదా సార్. 5 ఎకరాలకు పడుతుంది కదా సార్. 50 ఎకరాలు సార్ గుట్టలకు, బోర్లకు, రియల్ ఎస్టేట్ చేసిన ల్యాండ్లకు ఇస్తారా సార్? నిజమైన రైతుకి ఇస్తాడు. బోకర్లకు ఇస్తలేరు కాబట్టి కడుపు మంట. చెరువులకు, చెరువు శిఖాలకు, రోడ్లకు, రైల్వే లైన్ల కింద నుండి ఇవ్వమంటే ఎక్కడికి వెళ్ళి ఇస్తాడు సార్? మనమే నష్టపోతాం కదా. మరి కేటీఆర్ మాట్లాడుతూ 2.5 సంవత్సరాలు అవుతుంది రేవంత్ రెడ్డి పరిపాలన వచ్చి, ఇంతవరకు రైతులకు పట్టించుకునే నాదు లేదు, కరెక్ట్ సరిగా ఇవ్వట్లేదు, నీళ్ళు ఇవ్వట్లేదు. అవన్నీ కడుపు మండే మాటలు. ఆయనకు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ఉన్నది కాడు. ఇవన్నీ ఏమో చేసి అల్లకల్లాలు చేసి లొల్లు చేయాలనుకుంటాను. కానీ వాళ్ళ చెల్లెకు ఆయనకే కోట్ల రూపాయల పంచాయతీ నడుస్తుంది. ఇక ప్రజల పంచాయతీ కూడా కావాలని వస్తాడు ఆయన. మొన్న ఒక సభలో కేటీఆర్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి 2.5 ఏళ్ళలో ఒక ఇంద్రం ఇల్లు కట్టినా నేను రాజీనామా చేస్తాను. మా ఊళ్ళే సుమారు 50 నుంచి 56 ఇండ్లు ఇవ్వడం జరిగింది. సుమారు 25 మంది ఇళ్ళకు కూడా జరిగింది. మిగతాది పని నడుస్తుంది. మా ఊళ్ళోకి వచ్చి చూపిమాను. ప్రతి ఒక్కరికి డబ్బులు వస్తున్నాయి. ఇందిరమ్మ ఇల్లు ఏ దేశాలు పని అవుతుందో ఒక్కొక్క బేసిక్లో స్టెప్ బై స్టెప్గా ప్రతి ఒక్కరు అకౌంట్లో పైసలు పడుతున్నాయి. అవి అబద్ధం అయ్యేది ఉంటే రమ్మను, మా ఊళ్ళకి రమ్మను. ఆయన మరి శాశ్వతంగా రాజకీయాలకి దూరం వెళ్ళిపోతాడు. మా ఊరికి రమ్మను. మన్నెంపల్లి, తిమ్మాపూర్ మండల్, మానకొండ నియోజకవర్గం, మా కవ్వంపల్లి సత్తార నాయకత్వంలో ఇండ్ల పంపిణీ ఎంత మంచిగా జరుగుతుంది, పరిపాలన ఎంత మంచిగా జరుగుతుందో మా ఊరికే రమ్మను. అదంతా ప్రజలకు బెదిరించేందుకు అటు ఇటు భయపట్టిస్తుండు. కానీ బరాబరి మళ్ళీ 5 ఏళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్కి ప్రజలు ఓట్లు ఎత్తారు. ఇందిరమ్మ ఇండ్లు వస్తున్నాయి, ఉచిత కరెంట్ వస్తుంది, సన్న బియ్యం బోనస్ వస్తుంది, రేషన్ కార్డులు వస్తున్నాయి, మళ్ళీ పింఛన్లు కూడా వస్తున్నాయి. రేషన్ కార్డు ఒక్కటి కూడా ఇవ్వలే. ఒక్క రేషన్ కార్డు కూడా వాళ్ళు ఇవ్వలే. ఇచ్చే తెలివి లేకనే మాట్లాడతారు. వాళ్ళు ఒక్కడు కూడా ఇవ్వలే. వాళ్ళ కొడుకు బిడ్డ పుట్టినోనికి 5 ఏళ్ళు 10 ఏళ్ళ దాకా కార్డు ఇవ్వనోడు ఇలా మాట్లాడతాడు. ఆడోడు పిచ్చోడు మాట్లాడతాడు, అవలగాడు మాట్లాడతాడు. ఎవరికి ఇచ్చారో వాళ్ళని చెప్పాలి. ఇక మేమేం చెప్తాం సార్? వాళ్ళ గురించి మాట్లాడుకుంటే వేస్ట్ సార్. ప్రజలు మంచిగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం సన్నబియ్యం కూడా బాగానే ఉన్నాయి. మేము తింటున్నాం సార్. నేను తినే సన్నబియ్యం. మా ఇంటికి రమ్మని భోజనం పెడతా. విమర్శించడం ఎవరికైనా, అడు ఏ పార్టీ ఉన్నా కానీ కాంగ్రెస్ తప్ప. టీఆర్ఎస్ అనుకుని బీజేపీకి రమ్మని మా ఇంట్లో అండి పెడతా. కొంతమంది అక్కడక్కడ ఊర్లలో లేక వేరే ఊర్లలో వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది. అవి కూడా ఇప్పుడు జూన్ 2 తర్వాత అందరికి క్లియర్ అవుతాయి. అన్ని 200 యూనిట్లకు ఎక్కువ దాటిన వాళ్ళకి బిల్లు కట్టకపోతే ఏం చేస్తారు సార్? ఇక వాళ్ళు ఒకటి కారిడార్ వేసుకున్నారు కదా సిద్దిపేట, అది ఇది అని చెప్పి అట్లా అనుకుంటారు. కానీ రేవంత్ రెడ్డి నిజమైన రైతు, నిజమైన ప్రజల మనిషి, ప్రజల కోసం పోరాటం చేసిండు, గెలిచిండు. కాబట్టి ఆయన డ్యామేజ్ చేసేందుకు ఈ ప్రతిపక్షాలని మాట్లాడేటి మళ్ళీ తగిన గుణపడని చెప్తారు. బరాబర్ చెప్పిండు. ఆయనే టైంపాస్ ఐటీ మంత్రి కాబట్టి ఆయన పాత సర్పంచ్లకు పెండింగ్ బిల్లులు ఇవ్వలే. హరీష్ రావు ఆయన పాత సర్పంచ్ల బిల్లుల గురించి అవి ఇవి మాట్లాడతాడు.
కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా వాళ్ళకన్నా పాత సర్పంచ్లో పెండింగ్ ఉన్నాయా సార్? ఇప్పటి వరకు ఇయ్యాలి, కాకపోతే రేపు ఇస్తాడు రేవంత్ రెడ్డి గారు. వాళ్ళు ఉన్నప్పుడు ఇయ్యలే కదా సార్. ఆత్మహత్యలు చేసుకున్నారు సర్పంచ్లు అంతా, చచ్చిపోయారు. కనీసం వాళ్ళ ఇళ్ళలో ఇప్పుడు బీఆర్ఎస్లో చచ్చిపోయినా సర్పంచ్లకు హరీష్ రావు కానీ అదే సిరిసిల్ల పక్కపోతే నీళ్ళంతా గుంటలా ఇచ్చిండే అడుగురు ఒక్కసారి. వాళ్ళకి ముఖం లేదు సార్. ఇవన్నీ చెప్తే జనాలు తిడతారని ఇవన్నీ బూటకు మాటలు మాట్లాడుకుంటా డబ్బాల రాళ్ళు వేసుకొని తిరుగుతారు. ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రి చేసాడు. చచ్చిపోయిన సర్పంచులు సుమారు 600 మంది ఇళ్ళకి ఇవ్వాలి ఇంటికన్నా వేయండా సార్? పులి పిల్లులు అని చెప్పుకునేది ఎందుకంటే చచ్చిపోయిన శవాల మీద రాజకీయాలు చేసే దొంగలాలు. ఎన్ని మీటింగ్లు అవుతున్నాయి సార్, ఎంత తిరుగుతున్నాడు సార్ నిరంతరం. పొద్దుగాల సాయంత్రం వానలు ఎండలు ఏం లేకుండా వాళ్ళ కుటుంబాన్ని పట్టుకెచ్చుకోకుండా చేసే ముఖ్యమంత్రి ఎవరు లేరు. ఇక ఆయన వాళ్ళు అవన్నీ పుట్ట మాటలే అవి, అవన్నీ బూటకం మాటలు, నాటకాలు వేసాలి వాళ్ళకి. బరాబరి 100% కేంద్రంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయనీకి, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం రెండోసారి రానీకి బరాబరి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కంకణబద్దులై ఉన్నారు సార్. కొంతమంది కార్యకర్తలకు అటు ఇటు, ఎందుకంటే నిన్న మొన్న వచ్చిన వాళ్ళకి పదవులు ఇచ్చే వరకు సుమారు ఇప్పుడు మా మానకొండ నియోజకవర్గం కరీంనగర్ మార్కెట్ కమిటీ ఉంది, 2 సంవత్సరాలకి వెళ్ళి పెండింగ్ ఉన్నది. అది మా ఎస్ఎల్ గౌడ్కి వెళ్ళాలని బరాబర్ మేము అందరం రావడం జరిగింది కానిపోను. ఎందుకంటే కష్టపడ్డ కార్యకర్తలను సీనియర్లను గుర్తించాలని మీనాస్ నటరాజన్ గారికి, మా పొన్నం ప్రభాకర్ గారికి, శ్రీధర్ బాబు గారికి, అడ్లు లక్ష్మణ్ కుమార్ అన్న గారికి, మా ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలకు మంత్రులకు చెప్పుకోనీకి పీసీసీ అధ్యక్షునితో ఇవరకు మాట్లాడినా మళ్ళొకసారి కలుద్దాం, నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు పనిచేయమని చెప్పి నిజమైన కార్యకర్తలకు కష్టపడ్డోళ్లకు నామినేట్ పదవులు ఇవ్వాలని విజ్ఞప్తి చేసుకోనీకి మహేష్ కుమార్ గౌడ్ గారిని, మీనాక్షి నటరాజన్ గారిని కలిసి మా కరీంనగర్ మార్కెట్ పంచాయతీ లేకుండా మా ఎస్ఎల్ గౌడ్కి ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ మీ ద్వారా ఈ యొక్క కార్యకర్తల మనోభావాన్ని గుర్తించవలసిన అవసరం ఉందని చెప్పి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది సార్. Subscribe us and press the bell icon for more interesting updates.